విజయ బాపినీడు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1983లో మగమహారాజు చిత్రం విడుదలైంది. 1984లో హీరో చిత్రం విడుదలైంది. మహానగరంలో మాయగాడు 1984లో విడుదలైంది. భార్యామణి అనే చిత్రం 1984లో విడుదలైంది. 1985లో కొంగుముడి చిత్రం విడుదలైంది. మహారాజు చిత్రం 1985లో విడుదలైంది. దొంగల్లో దొర 1985లో విడుదలైంది. కృష్ణగారడి 1986లో విడుదలైంది. 1986లో మగధీరుడు చిత్రం విడుదలైంది. పోలీస్ ఆఫీసర్ అనే చిత్రం 1986లో విడుదలైంది. పున్నమి చంద్రుడు 1987లో విడుదలైంది. 1987లో నాకు పెళ్ళాం కావాలి చిత్రం విడుదలైంది. మా ఇంటి మహారాజు 1988లో విడుదలైంది. దొంగకోళ్ళు అనే చిత్రం 1988లో విడుదలైంది. ఖైదీ నంబర్ 786 1988లో విడుదలైంది. మహారాజశ్రీ మాయగాడు 1988లో విడుదలైంది. 1989లో సుమంగళి అనే చిత్రం విడుదలైంది. జూ లకటక అనే చిత్రం 1989లో విడుదలైంది. మహాజనానికి మరదలు పిల్ల 1990లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు వల్లభనేని జనార్దన్ గారు మరియు దర్శకత్వ పర్యవేక్షణ చేసింది విజయ్ బాపినీడు గారు. 1991లో గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదలైంది. వాలుజడ తోలుబెల్టు అనే చిత్రం 1992లో విడుదలైంది. సీతాపతి చలో తిరుపతి అనే చిత్రం 1992లో విడుదలైంది. 1995లో బిగ్ బాస్ చిత్రం విడుదలైంది. 1996లో ఫ్యామిలీ చిత్రం విడుదలైంది. కొడుకులు 1998లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి.